ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో కూడా మహనీయుడు, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, కళలో, కవిత్వాలలో, భాషలో, సాంప్రదాయంలో, సంస్కృతిలో ఈ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత సాధించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, సంఘాలే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. దేశ చరిత్రలో బీసీల రిజర్వేషన్ కానీ, మహిళా రిజర్వేషన్లు కానీ, పంచాయత్ రాజ్ రెవెన్యూలో వికేంద్రీకరణ చేసి సంస్కరణలు తీసుకురావడం కానీ, సహకార సంఘాలను ఏకీకృతం చేసి సింగిల్ విండో విధానం కానీ, ₹2 బియ్యం కానీ, పక్కా గృహాలు కానీ, జనతా అవసరాలు కానీ, సంక్షేమానికి ఈ దేశంలో కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఆద్యుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. పరిపాలనా సంస్కరణలకు ఆద్యుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా తాలూకాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా సమితిలు ఉన్నాయి. ఎప్పుడు ఆయన 35 ఏళ్ల కిందటే సమితిల బదులు మండలాలు, తాలూకాల బదులు రెవెన్యూ మండలాలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చాడు ఆయన. ఎటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి, ఎటువంటి సామాజిక పరమైనటువంటి పెద్ద గుర్తింపు లేనటువంటి వర్గాలకంతా కూడా ఆయన రాజ్యాధికారం ఇచ్చినాడు. సర్పంచుల నుండి ఈ దేశంలో శాసనసభ స్పీకర్ వరకు కూడా, కేంద్ర మంత్రుల వరకు, రాష్ట్ర మంత్రుల వరకు అందరినీ చేసి పరిపాలన అంటే సమీకృతం కావాలా, సమ్మేళనం కావాలా, కేవలం కొన్ని వర్గాలకే ఈ రాజ్యాధికారము, పరిపాలన అనేది పరిమితం కాకూడదు. ఎవరైతే పాలించబడుతున్నారో, ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే వివక్షతకు అణచివేతకు గురైనారో వాళ్ళు పాలించేటువంటి అవకాశం మనం రాజ్యాధికారం ఇవ్వాలా, రిజర్వేషన్లు ఇవ్వాలా స్థానిక సంస్థల్లో అని అన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఎక్కడే కానీ రాజకీయ అవినీతి లేకుండా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో స్వచ్ఛతను, పారదర్శకతను అందరికంటే దేశంలో, ప్రపంచంలో ప్రవేశపెట్టి విజయవంతం చేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. కొన్ని భూస్వాములకు, ఉన్నత వర్గాలకు, ధనికులకే పరిమితమైనటువంటి పరిపాలనలో ప్రజలను భాగస్వాములు చేస్తారు. ఈ పరిపాలన ఉండేది నాయకులు, మంత్రులు, అధికారులు అంతా, అన్ని వ్యవస్థలు ఉండేదంతా కూడా మీకోసమే. మీరు పరిపాలన లేకపోతే ఆ కష్టసుఖాలు మరి పరిపాలించే వాళ్ళకి తెలియదని చెప్పి ఈ పరిపాలనలో భాగస్వాములు చేసి రాజకీయ చైతన్యాన్ని తీసుకొని వచ్చి తట్టి లేపి వాళ్ళ జాగృతం చేసి ప్రతి చిన్న వ్యక్తిని కూడా ఈ పరిపాలనలో భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. పేద ప్రజలకు రాజ్యాధికారం కానీ, సామాజిక న్యాయం కానీ ఈ తెలుగుదేశంలో ఎన్టీ రామారావుతోనే దేశంలో మొదలైంది. అది బ్రహ్మాండంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో, తర్వాత లోకేష్ గారి యువ నాయకత్వంలో కూడా అది దేశంలో అందరికంటే ముందుకు పోతూ ఉంది. ఈరోజు ఆప్యాయతలు లేవు, రాజకీయాల్లో అభిమానాలు లేవు, విశ్వసనీయత లేదు, విధేయత లేదు, విచ్చలవిడిగా రాజకీయాలు తయారైనాయి గత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా. కానీ అవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు నేర్పినటువంటి ఆ విలువలు, ఆప్యాయత, అభిమానం, విశ్వసనీయత, నమ్మకం అన్నీ కూడా తిరిగి ఈ సమాజంలో రాజకీయాల్లో కొనసాగాలంటే ఇది తెలుగుదేశం పార్టీకి మాత్రమే వీలవుతుంది, చంద్రబాబు నాయుడు గారికి వీలవుతుంది అనేటువంటి విషయంతో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వాలు వస్తానే కష్టాలు పోవు, కొంతవరకు తగ్గుతాయి తప్ప కష్టాలు పోవు. తిరిగి విధ్వంస శక్తులు పైకి లేస్తున్నాయి. దయ్యాలు, భూతాలు లేచినట్లు విధ్వంస శక్తులు ఈ 1 సంవత్సరంలో పైకి లేస్తున్నాయి. ఆ శక్తుల యొక్క అరాచకాలను ప్రజలకు చెప్పి చైతన్యవంతం చేసి తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలన దశాబ్దాలతో పాటు కొనసాగే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తలపైన, నాయకులపైన, చివరికి ప్రజలపైన ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో కాదు ఈ పదవులు. వాళ్ళు పదవులు లేకపోతే, తెలుగుదేశం అధికారం లేకపోతే నష్టపోయేది పేద ప్రజలే. కాబట్టి మనం ఈ పార్టీని, ఈ కూటమిని 10 కాలాల పాటు అధికారంలో నిలుపుకొని ఆ ఫలితాన్ని
మరి ప్రజలకు చూపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుందాం. జై హింద్, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ అమర్ హై.